ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నొప్పులు అనేవి ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాము. దీర్ఘకాలం ఉంటాయి, భరించలేని తీవ్రమైనటువంటి నొప్పులు ఉంటాయి. అసలు నొప్పిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, దానికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి, థెరపీలు ఏంటి, ఎలా మేనేజ్ చేయొచ్చు, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఫౌండర్, పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. విజయ్ భాస్కర్ గారు, నమస్కారం అండి. నమస్తే. సో పెయిన్ అంటే ఏంటండి అసలు? నొప్పి అనేది ఒక రకమైన బాధ, ఒక వేదన. పేషెంట్ తట్టుకోలేక వాళ్ళు శారీరకంగా బాధపడుతూ ఉండొచ్చు, దాని నుంచి నొప్పి రావచ్చు. లేదా ఈ శారీరకంగానే కాకుండా వాళ్ళు మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఎన్నో రకాల వేరే బాధలు, అంటే మనం ఇమోషనల్గా బాధపడుతున్నామని అంటాము. ఇట్లాగా ఏ రకమైన బాధ వచ్చినా కానీ అది దాని నుంచి నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇది నొప్పి అని అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి. సో నొప్పిని మనం ఇప్పుడు భరించలేని నొప్పి, తీవ్రమైన నొప్పి అంటుంటాము, దీర్ఘకాలికంగా ఉండే నొప్పి అనుకుంటాం. ఏ టైంలో మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి అసలు? ఎటువంటి నొప్పి వచ్చినా కానీ ఆ నొప్పికి మీకు సరైన ట్రీట్మెంట్ దొరకలేదు అని అంటే ఒకసారి దగ్గరికి రావచ్చు. ఇందులో మీరు అన్నట్లు చాలా రకాల నొప్పులు ఉంటాయి. నొప్పుల్లో ఎన్ని రకాలు అని అంటే రకరకాలుగా చెప్తాము. ఒకటి 3 నెలల లోపు వచ్చే వాటిని అక్యూట్ పెయిన్స్ అని అంటూ ఉంటాము. అక్యూట్ పెయిన్ అంటే షార్ట్ టర్మ్ పెయిన్స్. కొన్నిటిని లాంగ్ టర్మ్ పెయిన్స్ ఉంటాయి, వాటిని దీర్ఘకాలిక నొప్పులు, క్రానిక్ పెయిన్స్ అని అంటూ ఉంటాము. ఇలా 2 రకాలుగా టైంని బట్టి వేరు చేస్తాం. కొన్ని నొప్పి రకాన్ని బట్టి మళ్ళీ వేరేగా చెప్తూ ఉంటాం. నరాల నొప్పులు ఉంటాయి కొన్ని, వాటిని ఏమంటూ ఉంటాం, న్యూరోపాథిక్ పెయిన్స్ అని అంటూ ఉంటాము. అలాగే కొన్నిటిని నాసిసెప్టివ్ పెయిన్స్ అని అంటాం. అంటే ఏంటి, ఒక గాయమైంది, గాయమైతే వచ్చే ఒక రకమైన బాధ ఉంటుంది, దాన్ని నాసిసెప్టివ్ పెయిన్ అని అంటాము. ఇలాగా 2 రకాలు, కొన్ని రకాల నొప్పులు కలిసి ఉంటాయి అన్నమాట. ఇలా కాకుండా జబ్బులు బట్టి కొన్ని చెప్తా ఉంటాము. ఇప్పుడు హెర్పిస్ అని అంటాము, సర్పి, లేదా కీమోథెరపీ రిలేటెడ్, ఇవన్నీ కూడా నరాల నొప్పులు ఇస్తాయి. కీమోథెరపీ రిలేటెడ్ పెయిన్, పోస్ట్ హెర్పటిక్ న్యూరాలజియా పెయిన్స్, ఇలా రకరకాల జబ్బుల్ని బట్టి చెప్తా ఉంటాము. కొన్ని నరాన్ని బట్టి చెప్తా ఉంటాము. ఇలా రకరకాల నొప్పులకి రకరకాల పేర్లు ఉంటాయి. సో దీర్ఘకాలికమైనటువంటి నొప్పి అంటే ఎలా ఉంటుంది? దీర్ఘకాలిక నొప్పులు అని అంటే కేవలము నొప్పి ఆ డ్యామేజ్ని బట్టి నొప్పి కాకుండా దాని చుట్టూ మన జీవితం మొత్తం కూడా మార్పు వచ్చేస్తుంది. అంటే శరీరంలో మార్పులు వచ్చేస్తాయి, మన జీవన విధానంలో మార్పు వచ్చేస్తుంది, మన కుటుంబం, సామాజిక దృక్పథం అంతా కూడా నొప్పి వల్ల మారిపోతుంది. ఇవన్నీ కూడా మారిపోవటాన్ని ఒక క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ అని అంటాము వీటిని. ఈ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ అని అంటే ఉదాహరణకి చెప్తే, ఒక మనిషికి నడుము నొప్పి వచ్చింది. దానివల్ల ఏం జరుగుతుంది, మనకి ఆ నడుము నొప్పి రాగానే ముందు ఓకే, వచ్చిన నొప్పి ఒకటి, కానీ లేవలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, పని చేసుకోలేకపోతున్నాను అని బాధపడేవాడు ఏమవుతాడు, రేపు పొద్దున నా ఉద్యోగం ఏమవుతుంది, సంపాదన లేకపోతే నా కుటుంబం ఏమైపోతుంది, వీటన్నిటి గురించి కూడా ఆందోళన చెందడం మొదలు పెడతా ఉంటాం. సైకలాజికల్గా పెయిన్ ఉంటుంది. సైకలాజికల్గా అంటే ఫిజికల్ పెయిన్తో పాటు సైకలాజికల్ పెయిన్ యాడ్ అయిపోయింది. దాంతోపాటు వెళ్ళి ఉద్యోగం చేయలేక వాళ్ళు చేసే విధానం మారిపోతుంది, ఉద్యోగం మార్చాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇటువంటివన్నీ కూడా అంటే సోషల్గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఫ్యామిలీగా వస్తాయి. ఇంకా కొంతమంది అసలు నాకెందుకు నొప్పి రావాలి, నేను అన్ని మంచి పనులే చేశాను, నాకెందుకు నొప్పి వచ్చింది అనేది స్పిరిచువల్గా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా రకరకాల లెవెల్స్లో మనకి నొప్పి నుంచి ఎఫెక్ట్ పొందుతూ ఉంటాము. సో ఇప్పుడు చాలా దీర్ఘకాలిక నొప్పిలతో పాటుగా ఉండేది తీవ్రమైనటువంటి నొప్పి, భరించలేనంతగా వస్తోంది ఆ నొప్పి అంటే ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తారు మీరు దానికి? ఇప్పుడు నొప్పి అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకుంటే దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది నెక్స్ట్ వస్తుంది. ఫస్ట్ థింగ్ అనేది రోగ నిర్ధారణ, అది చేస్తూ ఉంటాం ఫస్ట్. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక భుజానికి నొప్పి వచ్చింది, భుజం నొప్పి వచ్చింది అని అంటే వాళ్ళకి ఏం జరుగుతూ ఉంది, ఇది వయసు ఎంత, వాళ్ళకి మసిల్లో ప్రాబ్లం వచ్చిందా, జాయింట్ లోపల ప్రాబ్లం వచ్చిందా, లేదా ఫ్రోజన్ షోల్డర్ లాగా వచ్చిందా, ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇది చిన్నపిల్లల్లో ఆడుతున్నప్పుడు మసిల్ టేర్ అయితే వస్తుంది, పెద్దవాళ్ళల్లో షుగర్ ఉన్న పేషెంట్స్కి ఫ్రోజన్ షోల్డర్ వల్ల వస్తుంది. ఇలాగ ఎటువంటి నొప్పి వల్ల, అది జబ్బు వల్ల నొప్పి వచ్చింది అనేది తెలుసుకుంటే లోపల ఏం జరిగిందో నెక్స్ట్ ఇన్వెస్టిగేట్ చేసుకొని ఎక్కడెక్కడ ప్రాబ్లం అయింది, వాళ్ళకి ఎక్స్రే కావాలా, అల్ట్రాసౌండ్ కావాలా, ఎంఆర్ఐ కావాలా, ఇలాంటివి ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ కావాలో తెలుసుకుంటే అప్పుడు దానికి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటాం. ఈ ట్రీట్మెంట్స్ వచ్చేసేసి మీకు ఏ రకంగా ఉంటాయి, కొంతమందికి సింపుల్గా మందులతోటి ట్రీట్మెంట్ చేస్తాం, కొన్నిసార్లు కొంత థెరపీలతోటి చేస్తూ ఉంటాము, కొన్నిసార్లు వీళ్ళకి కొన్ని ఇంటర్వెన్షన్స్ అంటాము, ఇంజెక్షన్స్ ద్వారా చేయాల్సి వస్తుంది.
వాటి ద్వారా ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్, ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ ఉంది, దాని లోపలికి వెళ్ళేసేసి మనము ట్రీట్మెంట్ చేసుకుంటే అప్పటికప్పుడు కొంత రిలీఫ్ ఇవ్వచ్చు. కొన్ని మసిల్ టేర్ లాంటివి అవుతూ ఉంటాయి, టెండన్ డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి. అటువంటివి వస్తే కనుక మనం ఒక 2-3 సిట్టింగ్స్లో వాళ్ళకి అక్కడ ఇంజెక్షన్స్ అవి చేస్తే కనుక ప్లాస్మా థెరపీ లాంటి వాటితోటి గాయం నయమయ్యేలాగా చూడొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేయొచ్చు అనమాట. ఇలా వాళ్ళ జబ్బుని బట్టి ట్రీట్మెంట్ని ప్లాన్ చేస్తూ ఉంటాము. ఇవి ఏవి కుదరని కొద్దిమంది పేషెంట్లు ఉంటారు, తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి సర్జరీల గురించి ఆలోచిస్తాము. నొప్పి మాయం సర్జరీ దూరం అనేది ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఒక మెయిన్ లోగో కనిపిస్తుంది. అర్థం ఏంటి అసలు? నొప్పి తగ్గించాలి అంటే కనుక సర్జరీ అవసరం లేదు, ఏదో కొద్ది మందికి అవసరం పడాలి తప్ప, ఇప్పుడు మనం చూస్తున్నట్లు దాదాపు నొప్పి మనకి మందులకి ఏదో ఎక్సర్సైజులకి తగ్గట్లేదు అని అంటే డైరెక్ట్గా వెళ్ళి సర్జరీలు చేయించుకోవాల్సిన అవసరం పడకూడదు. అది నడుము నొప్పి కానివ్వండి, భుజం నొప్పి కానివ్వండి, పెరుగుతున్న క్యాన్సర్ వల్ల కానివ్వండి, నొప్పి కోసం సర్జరీలకు వెళ్ళకూడదు. అది మా ధ్యేయం. చాలా మటుకు సక్సెస్ అవుతాం అందులో. చాలామంది పేషెంట్లకి ఇప్పుడు ఉదాహరణకి నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఉన్నారు, 98%కి సర్జరీ జరగదు ఇక. సో ఎంతో ఎప్పుడో అరుదుగా తప్పని పరిస్థితుల్లోనే సర్జరీకి వెళ్ళేలాగా చేస్తాము. సో అది నొప్పిని మాయం చేస్తే కనుక సర్జరీని దూరంగా పెడతారు. ఇప్పుడు యూజువల్గా ఇళ్లలో నొప్పి వచ్చిందనగానే బాంబ్స్ ఉంటాయి, పెయిన్ రిలీఫ్ క్రీములు అనేవి ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, మసాజులు ఉంటాయి, ఫిజియోథెరపీ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మీరేం చేస్తారు? సో ప్రతి మనిషికి ఈ బామ్స్, క్రీమ్స్, ట్యాబ్లెట్స్, థెరపీస్ ఏవైతే ఉన్నాయో, మనం ఫిజియోథెరపీ లాంటివి, ఇవన్నీ కూడా కొంత సాధారణమైన నొప్పులకి ఉపశమనం ఇచ్చేస్తాయి. అవి ఇవ్వని పేషెంట్లు ఎవరైతే ఉంటారో, ఇవ్వని కండిషన్స్ ఏవైతే ఉంటాయో, ఇటువంటి వాళ్ళల్లో సర్జరీలకు అవసరం లేని మెజారిటీ ఉంటాయి. సర్జరీ అవసరం ఉండదు. ఇప్పుడు మోకాలు అరిగింది, కొంత నొప్పి వస్తుంది, లేదా ఇంకేదన్నా టేర్ అవుతుంది, నొప్పి వస్తుంది, కానీ వీళ్ళందరికీ సర్జరీలు అవసరం ఉండవు, చాలా అరుదుగా అవసరం అవుతాయి. మరి ఇటువంటి వాళ్ళందరికీ నొప్పి ఎలా తగ్గించాలి? మిగతావన్నీ ట్రై చేసేసామే. అటువంటి వాళ్ళకి చేసే ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో అవి ఇప్పుడు మనము వాడేటప్పుడు అడ్వాన్స్డ్గా మెడిసిన్స్ వాడుతూ ఉంటాము, వాటితో పాటు కొన్ని థెరపీస్ చేస్తూ ఉంటాము. వీటికి లోపల ఇంటర్వెన్షన్స్ అని అంటాము. ఇప్పుడు మోకాలు కానీ, భుజం కానీ, నడుము కానివ్వండి, మెడ కానివ్వండి, ఎక్కడైనా సరే ఆ నీడిల్ లోపలికి పంపించి లోపల ట్రీట్మెంట్ అనేది చేస్తే కనుక ఆ నొప్పిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి ఆ హీలింగ్ అనేది జరిగేలాగా చూస్తాము. అప్పుడు దీర్ఘకాలంగా కూడా వాళ్ళకి హెల్ప్ అయిపోతుంది అది దాని నుంచి. సో పెయిన్ మేనేజ్మెంట్, పెయిన్ క్లినిక్, పెయిన్ రిలీఫ్, ఇలాంటివన్నీ డిఫరెంట్ వర్షన్స్ అనేవి. వీటిలో అసలు యాక్చువల్గా ఏం చేస్తారు? పెయిన్ మేనేజ్ చేస్తారా, రిలీఫ్ చేస్తారా మీరు? రైట్, చాలా మంచి క్వశ్చన్ అది. ఇప్పుడు ఇందులో రకరకాల ఆస్పెక్ట్స్ మీరు చెప్పారు. పెయిన్ మేనేజ్మెంట్కి, పెయిన్ రిలీఫ్కి తేడా ఏంటి అనేది. ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, కొన్నిసార్లు మీరు ఏమి చేసినా కానీ పేషెంట్ యొక్క ప్రాబ్లమ్ని తీసేయలేం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చారు, దాని నుంచి క్యాన్సర్ వల్ల కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల కానీ నొప్పులు పెరిగిపోయాయి. అటువంటిప్పుడు మరి ఏం చేయగలుగుతారు? వాళ్ళకి నొప్పిని తగ్గిస్తే చాలు, ఏదో ఒక రకంగా కాస్త నొప్పిని తగ్గిస్తే వాళ్ళ జీవన విధానము, కాస్త క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది పెయిన్ మేనేజ్మెంట్. నేను లోపల ఏమీ మార్చట్లేదు. ఈ వచ్చే రిలీఫ్ ఏదైతే ఉంటుందో అది పెయిన్ రిలీఫ్. మనకి పేషెంట్ యొక్క ఏదో ఒక రకంగా వాళ్ళ నొప్పిని తగ్గిస్తే అది పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఇందులో ఇప్పుడు కొంత అడ్వాన్స్డ్గా మనం దాన్ని మెయింటైన్ చేయటము, జబ్బుని నయం చేయటము జరుగుతుంది. అసలు మళ్ళీ పెయిన్ రాకుండా చూడటము, వాటి లోపల కొంత జబ్బుని పెరగనివ్వకుండా చేయటం కూడా చేయొచ్చు మనం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్లో డిస్క్ పాడైపోయింది, లేదా ఒక ఇంజురీ అయింది, స్పోర్ట్స్ ఆడేటప్పుడు చేతికి కట్ అయింది, భుజమో లేకపోతే మోకాలో లోపల ఏదన్నా లిగమెంట్ కట్ అయింది, మినిమల్ కట్ ఉన్నప్పుడు వీళ్ళకి దాన్ని రిపేర్ చేసుకోవచ్చు మనం. ఈ రిపేర్ చేసేది నెక్స్ట్ స్టేజ్, రీజనరేటివ్ థెరపీస్ అని అంటాం వీటిల్లో. ఆ రిపేర్ అనేది జరిగితే కనుక వాళ్ళు మామూలుగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు. ఆ రిపేర్ చేసే థెరపీస్ చేస్తూ ఉంటాము, ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము, అది ఇంకొక ట్రీట్మెంట్. ఇవన్నీ కాకుండా అసలు కంప్లీట్గా హీల్ అయిపోయి నార్మల్గా చేసేది, అందులో ఈ స్టెమ్ సెల్ థెరపీ లాంటివి బాగా హీల్ అయిపోతాయి. సో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో. మేనేజ్ చేయటం అనేది ఒకటి, రిపేర్ చేయటం అనేది ఒకటి, రీజనరేట్ చేయటం అనేది ఒకటి, ఇట్లాగా లెవెల్స్లో చేస్తూ ఉంటాము. ఒక్కొక్క కండిషన్ని బట్టి ఆ ట్రీట్మెంట్స్
అవైలబుల్ అవుతాయి. సో కొంతమందికి సర్జరీస్ తర్వాత కూడా నొప్పులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఏం చేస్తారు? వీటిని పోస్ట్ సర్జికల్ పెయిన్స్ అని అంటూ ఉంటాము. దాదాపు సర్జరీలు జరిగిన వాళ్ళల్లో ఒక 10% మందికి ఆ మొదటి 3, 4, 5 రోజులు తర్వాత కూడా నొప్పులు చాలా ఎక్కువగా ఉండటం అనేది జరుగుతాయి. మామూలు చిన్న హర్నియా ఆపరేషన్, సిజేరియన్ సెక్షన్, గర్భసంచి ఆపరేషన్ చేశారు, ఆ నొప్పులు తగ్గిపోవాలి. కానీ కొంతమందికి తగ్గకుండా బాధిస్తాయి. ఎందుకు? రకరకాల కారణాలు. కొన్నిసార్లు ఆపరేషన్ చేసేటప్పుడు ఆ కోత ఏదైతే ఉంటుందో దాని లోపలికి నరం కట్ అయిపోవటము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇవాళ రేపట్లో కొంత హర్నియాకి లాప్రోస్కోపీలో చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ గన్ తోటి లోపల షూట్ చేసినప్పుడు లోపల ఆ క్లిప్ వేసినప్పుడు నరం అందులో పడిపోతుంది. ఇక ఆ నొప్పి పోదు, చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. అటువంటి వీళ్ళని పోస్ట్ సర్జికల్ పెయిన్స్ అని అంటాము. ఇందులో నరం పడినప్పుడు న్యూరోపాథిక్ పెయిన్ అంటారు. అంటే నరం డ్యామేజ్ అవటం మూలాన కొంత నొప్పులు వస్తూ ఉంటాయి. వీటిని భరిస్తూ కూర్చోకూడదు. వాటిని తీసుకొని వస్తే గనక వీలైతే కొంత దాని దగ్గరికి, ఆ నరం దగ్గరికి మందిస్తే వాపులు అవి తగ్గిపోతే కనుక నొప్పి కంట్రోల్ అయిపోతుంది. చాలామందికి కొన్ని మందులతోటి కంట్రోల్ అవుతాయి. ఇలా అవ్వని వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైతే ఆ క్లిప్పో లేకపోతే ఒక సూచరో నరం మీద పడిపోయింది, డ్యామేజ్ అయింది, అవి తీయాల్సి వస్తాయి కొన్నిసార్లు. అంతవరకు లిమిటెడ్గా సర్జరీ చేయించి అదొక్కటి తీయటం కూడా కొన్నిసార్లు అవసరం పడుతుంది. ఇందులో ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తే ఆ సర్జికల్ పెయిన్ తగ్గుతుందో చూసుకొని అది చేయాల్సి వస్తుంది. ఇవి పోస్ట్ సర్జికల్ పెయిన్స్ అని అంటాము. ఇవి డిఫరెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది చాలా ఎక్కువ వినిపిస్తోంది. అన్నిటికీ కూడా రీప్లేస్మెంట్ సర్జరీల్లో లేకుంటే సజెషన్స్ అనేవి డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు ఆర్థోపెడిషియన్స్. వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? సో మోకాలకి నొప్పి వచ్చింది లేకపోతే జాయింట్ అరిగింది అంటే ప్రతి అరుగుదలకి ఆపరేషన్ అవసరం లేదు. ఇవి చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో తప్పనిసరి పరిస్థితుల్లో అయితే సర్జరీలు చేసుకోవచ్చు. మిగతా అందరికీ సర్జరీలు అవసరం ఉండదు. మెజారిటీ పేషెంట్స్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉంటారు. స్టేజ్ 4లో కూడా అర్లీగా ఉంటారు. అలాగే కాకుండా చాలామందికి అసలు మీరు సర్జరీ చేయటానికే వీలు పడదు. వయసు మరీ తక్కువ ఉన్నా లేదా మరీ ఎక్కువ ఉన్నా కానీ రకరకాల జబ్బులు ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ సర్జరీలు చేయడానికి వీలు పడదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి. రీజనరేటివ్ థెరపీస్ కానీ లేక రిపేర్ చేసే కండిషన్స్ అంటే ప్లాస్మా థెరపీస్ కానీ స్టెమ్ సెల్ థెరపీస్ లోపల మళ్ళీ రీజనరేట్ చేసుకోవటానికి ఇటువంటి థెరపీస్లో మీకు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో మీరు వీటిని తగ్గించుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు అబ్లేషన్స్, ప్రోలోథెరపీస్ ఇటువంటి వాటి వల్ల మీరు ఆ నరాల నొప్పుల్ని కానీ డ్యామేజ్ అవుతున్న లెగమెంట్స్ని కానీ స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొని ఎక్సర్సైజ్లు అవి చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం. సో కొన్ని రకాల నొప్పులు ఉంటాయి. స్పాండిలైటిస్ కావచ్చు, లేకుంటే బ్యాక్ పెయిన్. వాటికి మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ బెల్ట్ అనేది ఒకటి కట్టుకొని తిరుగుతూ ఉంటారు. అయినప్పుడు కూడా పెయిన్ తగ్గదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లంబర్ బ్యాక్ పెయిన్కి బెల్ట్ కట్టుకోవటం అనేది చాలా నార్మల్ అయిపోయింది. అది చాలామందికి అవసరం ఉండదు. మామూలుగా ఇప్పుడు ఏమైందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనం సర్జికల్ షాప్లోనో మెడికల్ షాప్కి వెళ్తే కనుక మీకు బెల్ట్ ఇచ్చేస్తారు, బెల్ట్ పెట్టేసుకుంటే అన్నీ తగ్గిపోతాయి. అలా తగ్గదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళకి ఏమవుతుంది, మన నడుము కదలనివ్వకుండా మనం ఆపేస్తున్నాం. నడుము ఎప్పుడైతే కదలనివ్వకుండా ఆపేసామో నడుము బిగుసుకుపోతుంది. లోపల ఉండే మసిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి. ఎల్లకాలం దాని మీద డిపెండ్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ముందు ప్రాబ్లం ఏంటో తెలుసుకొని అది డిస్క్లో ప్రాబ్లమా, బోనా, నర్వా లేక జాయింటా, ఎందులో ప్రాబ్లం వచ్చిందో తెలుసుకొని దాన్ని క్యూర్ చేస్తే పట్టేసిన నడుము కండరాలు ఏవైతే ఉంటాయో అవి వదిలేయేలాగా చూసుకోవాలి. దానికి కావాల్సిన ఎక్సర్సైజ్లు అవన్నీ చేయాలి. ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది ఎక్స్పర్ట్ని కలిస్తే మీకు చెప్తారు. అవి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకొని బెటర్ చేసుకోవాలి. కానీ బెల్ట్ పెట్టేసుకొని ఎల్లకాలము బెడ్లో ఉంటాము, చైర్లో కూర్చోవటం చెయ్యొద్దు. సో బోల్డ్ అన్ని పెయిన్ క్లినిక్ సెంటర్లు ఉన్నాయి. దానికి ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అసలు? చాలా కష్టమైన క్వశ్చన్ ఇది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ పేషెంట్ కేర్ అనేది ఎక్స్పీరియన్స్, అది డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్. ఆ నాన్ సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ పెయిన్లో ఎక్కడైతే ఏవైతే అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో, ప్రపంచంలో ఏవైతే అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దాదాపుగా ఎంత ప్యాషనేట్గా చేస్తామనంటే ఎక్కడ ఏ అడ్వాన్స్డ్ టెక్నిక్ వచ్చినా ఇక్కడికి తీసుకొని వస్తాము. అవి ఎక్కడ పేషెంట్కి ఉపయోగించాలి, ఎప్పుడు ఎంతవరకు చేయాలి అనే దాంట్లో మా ఎక్స్పర్టీస్ ఉంటుంది. సో దాన్ని బట్టి చేయటము, దాని నుంచి రిజల్ట్ ప్రొడ్యూస్ చేయటము, ఆ ప్రొడ్యూస్ చేసిన రిజల్ట్ వల్ల పేషెంట్స్ అందరికీ బెనిఫిట్ తీసుకురాగలగటం అనేది మా అవకాశం వచ్చింది, అది చేస్తున్నాము.
యూజువల్గా జనరల్ ఫిజిషియన్స్ అనేది మాట వింటూ ఉంటాం, బట్ పెయిన్ ఫిజిషియన్స్ ఏం చేస్తారు? చాలా పెయిన్ ఫిజిషియన్ అనేవాడు ఒక సిమ్టమ్ బేస్డ్ స్పెషలిస్ట్. నార్మల్గా మనము బోన్స్కి ఆర్థోపెడిక్ సర్జన్ అంటాము, లేకపోతే హార్ట్కి కార్డియాలజిస్ట్ అని అంటాము, కిడ్నీకి నెఫ్రాలజిస్ట్ అని అంటూ ఉంటాము. సో అట్లాగా ఆర్గన్కి స్పెషలిస్ట్ ఉంటాడు. అయితే ఈ ఒక సిమ్టమ్ కోసము ఒక స్పెషలైజేషన్ ఉండటం చాలా అరుదు. అయితే పెయిన్ ఫిజిషియన్ అనేవాడికి మొత్తం బాడీలో ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అటువంటి నొప్పులు అన్నిటికీ కూడా వాటి మీద అవగాహన పెంచుకొని వాటికి కారణాలు ఏంటి, వాటిని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, వాటికి ఏ రకమైన మందులు ఇవ్వాలి, ఏ రకమైన ఇంటర్వెన్షన్స్ చేయాలి, వాళ్ళకి ఒక నీడిల్ పేషెంట్లోకి వెయ్యాలి అని అంటే బ్లైండ్గా వేసేసేయడం అనేది మంచి పద్ధతి కాదు. దాన్ని చాలా రకాలుగా మీరు అల్ట్రాసౌండ్ కానీ, ఎక్స్రే కానీ, లేకపోతే రకరకాల స్కాన్ల సహాయంతో సరైన ప్లేస్లోకి ఆ ప్రెసిషన్ టార్గెట్కి రీచ్ అయ్యి అక్కడ అతి చిన్న మోతాదులో మందు ఇచ్చి మ్యాక్సిమం బెనిఫిట్ పేషెంట్కి తీసుకురాగలగటం అనేది పెయిన్ స్పెషలిస్ట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నొప్పి అనేది రకరకాల ఫ్యాసెట్స్ ఆఫ్ లైఫ్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చింది, మిగతా సామాజికంగా ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫ్యామిలీ పరంగాను, ఇవన్నీ కూడా ఒక అవగాహన పెంచుకొని వాటి బట్టి పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఒక టైం స్పెండ్ చేయగలగటం అనేది పెయిన్ ఫిజిషియన్ యొక్క ప్రత్యేకత. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో డిఫరెంట్ వీడియోస్ కనిపిస్తున్నాయి. ఎక్కడైనా ఏదైనా పట్టుకుంటే దాన్ని ప్రెషర్ అప్లై చేయడం, లేకుంటే వాటిని కొంచెం ట్విస్ట్ చేసినట్టు చేస్తాం, ఒక టిక్ అనేటువంటి ఒక సౌండ్ వస్తుంది, ఆ పెయిన్ రిలీఫ్ అయిపోయింది అనేది చూపిస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు మీరు? సో అంటే మీరు అనే దాంట్లో కొంత మనకి పాత రోజుల్లో మాలిష్ అనేది ఉంటుంది, అందరు కదిలించి చేయటం అనేది. ఆ తర్వాత ఇప్పుడు రోజుల్లో కొంత కైరోప్రాక్టర్స్ అని కానీ, మ్యానిపులేషన్ థెరపీస్ అని కానీ, ఇటువంటి మ్యానిపులేషన్స్ అన్నీ కూడా చాలా మటుకు వస్తూ ఉన్నాయి. అయితే ఇందులో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే మన స్పైన్లో ఉండే ప్రతి బోన్కి మధ్యలో చిన్న చిన్న జాయింట్స్ ఉంటా ఉంటాయి. ఇప్పుడు మనం సడన్గా తిప్పినప్పుడు అవి కదిలి తొలగిపోయే అవకాశం చాలా ఉంటుంది, డిస్ప్లేస్ అయ్యి డిస్లొకేట్ అయిపోతూ ఉంటాయి. సో ఇది సబ్లక్సేషన్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, బట్ యాక్చువల్గా డిస్లొకేషన్ అయిపోయిన కేసులు చాలా అయినాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి, చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకొని ఎంతవరకు చేయాలో అంతవరకే చేయగలగాలి. ఇంకొకటి, కేవలము మెనిపులేషన్ వల్ల జబ్బులన్నీ నయం అవ్వవు. డెఫినెట్గా ఒక క్లిక్ అనేది వినిపించినప్పుడు మనకి చాలా మంచి హ్యాపీ ఫీల్ అనేది మనకి రిలీఫ్ వచ్చింది అనుకుంటాం, రిలీఫ్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. కానీ యాక్చువల్గా ఒరిజినల్ ప్రాబ్లం ఏదైతే ఉందో, అంటే అక్కడ డిస్క్ ప్రాబ్లం అయిందా, నరం ప్రాబ్లం అయిందా, లేక మసల్ పట్టేసిందా, అంటే మనం కొద్దిగా లాగగానే నరం నార్మల్ అవ్వదు, అలాగే మసిల్ నార్మల్ అవ్వదు ఒక్కసారి లాగి వదిలితే. సో ఇట్ హ్యాస్ టు బి, దానికి ఏదో లోపల ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని మనం హీల్ చేయాలి. అది చేయటానికి తెలుసుకోవాలి, ప్రయత్నం చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. నేను చాలా జాగ్రత్తగా మెథాడికల్గా దాని గురించి వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. సో ఏ టైంలో సర్జరీ అవసరం ఉంది, ఏ టైంలో పెయిన్ మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఏ టైంలో మీ దగ్గరికి రావాలని మీరు సజెస్ట్ చేస్తారు? ఎప్పుడు కూడా సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోవాలి, ఫస్ట్ థింగ్. రెండోది, సర్జరీ అనేది ఎప్పుడు చెయ్యాలి అని అంటే, ఉదాహరణకి బ్యాక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ వస్తే సర్జరీ దాకా వెళ్ళాలి అని అంటే, ఒకటి బోన్ విరిగిపోతూ అన్నా ఉండాలి, రెండు బోన్లో ఆ మధ్య డిస్క్లో నుంచి ప్రాబ్లం వస్తే చెయ్యి చచ్చుబడే పరిస్థితి వస్తూ ఉండాలి, లేదా కాడైక్వైనా సిమ్టమ్స్ అని అంటాము, అంటే మలమూత్రాల కంట్రోల్ పోయే పరిస్థితి వస్తూ ఉండాలి. ఇవి వస్తున్న పేషెంట్కి మనం వెతికితే ఇంత పెద్ద డిస్క్ లోపల ఆపరేషన్ చెయ్యదగ్గ డిస్క్ లోపల కనపడాలి. ఇవన్నీ దొరికినప్పుడు మనము ఆ పేషెంట్ని వెతికితే వాళ్ళకి చెయ్యగలిగే పరిస్థితి ఉండాలి. అంటే ఆరోగ్యపరంగా కానీ ఇటువంటి అన్నీ కూడా కుదిరినప్పుడు సర్జరీకి వెళ్ళాలి. హడావుడిపడి సర్జరీ చేసిన దానివల్ల స్పైన్ సర్జరీ ఫెయిల్యూర్ చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపుగా 30% పైన స్పైన్ సర్జరీ 5 ఏళ్లలో అలా చూసుకుంటే కనుక ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనంటే స్పైన్ అలాంటి పరిస్థితి, చాలా పార్ట్స్ లోపల ఉంటాయి, అన్ని మూవింగ్ పార్ట్స్ ఉంటాయి లోపల. ఏ కాస్త కదిలించినా కానీ దాన్ని మళ్ళీ అలైన్మెంట్ తీసుకురాలేము, దానికి చాలా కష్టం అవుతుంది. సో అందుకని చాలా తప్పనిసరి పరిస్థితుల్లో స్పైన్కి సర్జరీకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకి మీరు పెయిన్ మేనేజ్మెంట్ని సజెస్ట్ చేస్తారు? ఏజ్కి నొప్పి ఎవరికి ఉంటే పెయిన్ మేనేజ్మెంట్, పెయిన్ రిలీఫ్ మీరు ఏదన్నా అనండి, వాళ్ళకి అవసరము. నొప్పి ఎక్కడుంటే అక్కడ అవసరము. అది తక్కువ పెయిన్ ఉన్నప్పుడు లోకల్గా ఉన్న మీ జీపీ కానీ, లేక ఫిజియోథెరపిస్ట్ కానీ, లేదా స్పెషలిస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు కానీ, అందరూ కూడా వాళ్ళ లెవెల్ పెయిన్ మెడిసిన్స్ ఇస్తూ పోవాలి. అది చెయ్యమని ట్రైన్ చేస్తున్నాము.
అందరికీ పెయిన్ రిలీఫ్ అందాలి కదా, అందరికీ ఒక పెయిన్ డాక్టర్ ఇవ్వలేడు. సో సింపుల్గా వచ్చే వాటి అన్నిటికీ కొద్దిగా మీడియం కాంప్లికేషన్ వచ్చే వాళ్ళకి ఆ రేంజ్లో ఇచ్చేసేయాలి. అవి దాటి పైకి వచ్చినప్పుడు స్పెషల్ మెడిసిన్స్ ఇవ్వాలి, స్పెషల్ ప్రొసీజర్స్ చెయ్యాలి, అప్పుడు మా అవసరం రావాలి. ఎంతమంది క్వాలిఫైడ్ ఉన్నారని అంటారు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్టులు? ప్రస్తుతానికి క్వాలిఫికేషన్ ఇన్ పెయిన్ అని అంటే తక్కువ ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. అయితే గవర్నమెంట్ పరంగా చూస్తే కనుక ఇప్పుడు కొంతవరకు, అంటే స్టేట్ గవర్నమెంట్లో లేదు ఇప్పటికీ, మేము ప్రయత్నం చేస్తున్నాం తెప్పిద్దామని. సో నేషనల్ లెవెల్లో చూస్తే కొన్ని ప్లేసుల్లో సంవత్సరానికి ఒక 4-5 సీట్ల లెక్కన ఇప్పుడిప్పుడే మొదలైంది. అక్కడక్కడ కొన్ని ఫెలోషిప్లు మొదలైనవి. ఇప్పుడు మనకి ఇండియాలో చాలా తక్కువగానే ఉంది. అయితే కొంతవరకు గవర్నమెంట్ ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే ఈ ఎనస్థీసియాలజీ చేసిన వాళ్ళు అడ్వాన్స్డ్ పెయిన్ చేయడానికి కొంత ఫెసిలిటీ ఇచ్చింది. సో అవి చేసుకోవాలి. అయితే ఏంటంటే అందరూ కూడా ఇందులో దృష్టి పెట్టి నేర్చుకొని ఆ ప్రొసీజర్స్ చెయ్యాలి. అది డాక్టర్స్గా వాళ్ళ ఉద్దేశం మీద వదిలిపెట్టాలి దాన్ని. సో అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే ఇవి చెయ్యాలి. ఎందుకంటే ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా చాలా సీరియస్ ప్రొసీజర్స్, జాగ్రత్తగా నేర్చుకొని చెయ్యాలి ఇవన్నీ కూడా. దానికి కూడా ట్రైనింగ్ అవసరము. ఆ ట్రైనింగ్ వాళ్ళ సొంతగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని చేయాలి. సో ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ పెట్టినప్పటి నుంచి టిల్ డేట్ ఇప్పటిదాకా చూస్తే ఈ మీ దగ్గరికి వచ్చేటువంటి పెయిన్తో బాధపడుతున్న వాళ్ళ సమస్య, ఆ నెంబర్ అనేది ఎలా ఉంది అసలు? ఇవి వేలల్లో ఉంటుంది, చాలామంది వేలల్లో ఉంటుంది. సంవత్సరానికి కొన్ని వేల పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటాము. దాదాపుగా నా కెరియర్లో ఇప్పటికీ 50,000 మంది పేషెంట్ ట్రీట్ చేస్తుంటాము. ఆ పైనే, అంటే ఇంకా లెక్క ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంకేముంటుంది. ఇంకా దాదాపు 10-15 ఏళ్ళ నుంచి పెయిన్లోనే ఉన్నాం కాబట్టి అంతే. యూకేలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ రోజుకి అలా ట్రీట్ చేస్తూనే ఉంటాము. వేలల్లో ఉంటుంది చాలామంది. బట్ ఓవరాల్గా చెప్పాలి అని అంటే కనుక మీకు దాదాపుగా అందులో ఒక 70% పెయిన్ని తగ్గించేసేయగలుగుతాము. మిగతా 20%లో కొంతవరకు తగ్గించగలుగుతాము. కొద్ది మందిలో ప్రయత్నం ఎంత చేసినా కానీ ఒక్కోసారి మనకు అందుబాటులో ఉండదు. అప్పుడు పేషెంట్కి చెప్పాల్సి వస్తుంది, అప్పుడు నెక్స్ట్ ఇంకేం చేయాలి అని. అంటే వాళ్ళు సర్జరీకి వెళ్ళాలా, లేక అసలు ఏం చేసినా ఇక తగ్గని పేషెంట్లు కూడా కొంతమంది ఉంటారు. కొన్ని బ్యాక్ పెయిన్స్ కానీ, కొన్ని క్యాన్సర్ పెయిన్స్ కానీ, ఇలాంటివి కొన్ని వాళ్ళకి సర్జరీ కూడా అవసరం పడదు, కానీ నొప్పిని తగ్గించలేని పరిస్థితి ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. సో ఇవన్నీ కూడా అంటే సక్సెస్తో పాటు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. అన్నిటిని కూడా సమపాళ్ళల్లో తీసుకుంటాం. సో ఇప్పుడు కీమోథెరపీ చేయించుకుంటున్నటువంటి పేషెంట్స్ అన్బేరబుల్గా పెయిన్ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు మీరు? కీమోథెరపీ అనేది బై డెఫినేషన్ ఏం జరుగుతుంది, ఆ మందు అనేది మనము నోటి ద్వారా కానీ ఇంజెక్షన్ ద్వారా కానీ థెరపీ తీసుకున్నప్పుడు ఇది వెళ్ళి ఎక్కడైతే కణాలు చాలా ర్యాపిడ్గా పెరుగుతూ ఉంటాయో, అంటే క్యాన్సర్ కణాలు లాంటివి, అక్కడికి వెళ్ళి పనిచేయాలి. కానీ అవి కేవలము క్యాన్సర్లోనే అక్కడే కాదు, మిగతా చోట్ల మనకి చేతులు, నరాలు, ఎక్కడైతే చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయో కాలి వేళ్లల్లోనూ, చేతుల్లోనూ, ఇక్కడ ముఖం మీద విపరీతంగా అక్కడికి వెళ్ళి కూడా పనిచేస్తుంది. చేసినప్పుడు లేదా మందు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల విపరీతమైన నొప్పులు, మంటలు తట్టుకోలేనట్టు అయిపోతారు. మందు తీసుకోగానే పైనుంచి కింద వరకు మన ఇంటెస్టైన్, అన్నవాహిక మొత్తం కూడా పుండు పడిపోయినట్లు అయిపోతుంది. వాళ్ళకి చాలా నొప్పుల్లో బాధపడతారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళకి రకరకాల మెడిసిన్స్, కొంతమంది మందు కూడా వేసుకోలేని పరిస్థితి వస్తారు. వాళ్ళకి నోటి ద్వారా టాబ్లెట్లు కాకుండా వాళ్ళకి ప్యాచ్ల రూపంలో కానీ, ఇంజెక్షన్స్ రూపంలో కానీ, అసలు డ్రిప్, సెలైన్ డ్రిప్, లేకపోతే ఇంటికి పంపుల రూపంలో కానీ, ఇలా రకరకాల పద్ధతుల్లో వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. కొన్నిసార్లు ఇవన్నీ చేసినా కానీ జరగనప్పుడు వాళ్ళకి కొన్ని థెరపీస్ ఉంటాయి, బయట నుంచి చేసే కొన్ని రకాల థెరపీస్ ఉంటాయి. వాటి ద్వారా కానీ, లేదా పంపు మెడిసిన్ 24 hours మెడిసిన్ వెళ్ళేలాగా వాళ్ళకి స్పైన్లోకి కానీ లేదా నరం దగ్గరకు కానీ 24 hours వెళ్ళేలాగా చేసి పెయిన్ కంట్రోల్ తేవడానికి ప్రయత్నం జరుగుతుంది. మీ అబ్జర్వేషన్లో ఎవరికి ఎక్కువ పెయిన్ టాలరెన్స్ ఉంది, ఎవరికి ఎక్కువ పెయిన్ హిట్ అయ్యే అవకాశం ఉంది? ఆ పెయిన్ టాలరెన్స్ అనేది చాలా డిఫరెంట్. ఇది ప్రతి మనిషికి కూడా కొంత టాలరెన్స్ ఉంటుంది నొప్పికి. కొన్ని నొప్పుల్ని కొంతమంది తట్టుకోలేరు, కొంతమంది సైకలాజికల్ పెయిన్ తట్టుకోలేరు, కొంతమంది ఫిజికల్ పెయిన్ చాలా బాగా తీసుకుంటారు వాళ్ళు. అలాగే రివర్స్లో ఉంటాయి. ఆడవాళ్ళు కొంతమంది బిడ్డని ప్రసవించేప్పుడు నొప్పి కన్నా కానీ ఇంకేం నొప్పి ఎక్కువ ఉంటుంది అనుకుంటాము. అలా అని వాళ్ళు చిన్న తలనొప్పికి లేదా నడుము నొప్పి తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో అదే మనిషి 2 రకాల నొప్పుల్ని వేరే వేరేగా కూడా భరించగలుగుతారు.
కొన్ని అసలు తట్టుకోలేరు, కొన్ని ఎంతైనా భరించగలుగుతారు. సో ఇట్లాగా ప్రతి మనిషికి వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ నొప్పి టాలరెన్స్ అనేది మార్పుగా ఉంటుంది. సో దానికి అనుగుణంగానే మనము ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఏ మందు రూపంలో ఇవ్వాలి. కొంతమంది మందులు వేసుకోవడానికి ఇష్టపడరు, అప్పుడు వెళ్ళే థెరపీలు ఉంటాయి. కొన్నిసార్లు ఇంజక్షన్ల రూపంలో చేయాల్సి వస్తుంది. అలా చేసుకొని వెళ్ళాలి దాన్ని. ఇప్పుడు మహిళల్లో వచ్చే ఆర్థరైటిస్కి, పురుషుల్లో వచ్చే ఆర్థరైటిస్కి తేడా ఏముంటుంది? ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఆర్థరైటిస్ దాదాపు ఇద్దరిలోనూ ఒకేలాగా ఉంటుందమ్మా. ఆస్టియో ఆర్థరైటిస్ అది ఇద్దరిలోనూ ఆస్టియో ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. అయితే ఆడవాళ్ళల్లో కొంతమందికి రుమిటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, కీళ్ళ వాతం కాస్త శాతం ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళల్లో. అలాగే కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఉంటాయి మిగతావి, అవన్నీ కూడా కొంచెం లేడీస్లో ఎక్కువ ఉంటాయి. అదే మగవాళ్ళల్లో చూస్తే కనుక యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అని అంటాము, స్పాండైలో ఆర్థ్రోపతీస్ అంటాము, ఇటువంటివి కొంత వేరే వాళ్ళలో ఎక్కువ ఉంటాయి మగవాళ్ళల్లో. సో ఇట్లాగా వ్యత్యాసం కొంత వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉంటుంది. ఇటువంటివి వచ్చినప్పుడు ఇప్పుడు రుమిటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి దానికి జాయింట్ లోపల కంటే కూడా మాత్రల రూపంలోనూ ఇంజక్షన్ల రూపంలోనూ అది వాళ్ళ ట్రీట్మెంట్ పద్ధతులు వేరే ఉంటాయి, మందులు వేరు ఉంటాయి, వాటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ వేరే ఉంటాయి. అదే ఆడవాళ్ళల్లో కాకుండా జాయింట్లో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి అవి. సో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ జాయింట్లో వచ్చినప్పుడు వీటికి అర్లీ స్టేజెస్లో మందులు థెరపీలు కుదరినప్పుడు జాయింట్లో రీజనరేటివ్ థెరపీస్, ప్లాస్మా థెరపీస్ లాంటివి చేసి బెటర్ చేసుకుంటాం. అబ్లేషన్స్ లాంటివి చేసి ఇంకొంచెం లేట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా కాపాడుకుంటాము. కుదిరినప్పుడు ఇంకా సర్జరీ దాకా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో మన సిటీస్లో విటమిన్ డి డెఫిషియన్సీతో వచ్చేటువంటి నొప్పులు, ఈ మధ్యకాలంలో చికెన్ గునియాతో వచ్చినటువంటి ఈ పెయిన్స్ అనేవి అన్బేరబుల్గా ఉన్నాయంటున్నారు. సో వాటిని కూడా మీరు ట్రీట్ చేస్తారా? డెఫినెట్గా. ఇప్పుడు మీకు చికెన్ గునియాతో వచ్చినవి లేకపోతే విటమిన్ డెఫిషియన్సీస్, వీటి వల్ల ఎప్పుడైతే మనకి మనిషిలో విటమిన్ డెఫిషియన్సీస్ గురించి ఆలోచిస్తే కనుక ఎప్పుడైతే విటమిన్స్ పర్టికులర్లీ విటమిన్ B12, కొన్ని బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ డి ఇలాంటివి తగ్గినప్పుడు, ఇవాళ రేపట్లో మనం బయటికి వెళ్ళట్లేదు అసలు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లోనే ఉంటాము, ఏసీల్లోనే ఉంటాము, వర్క్లో ఉన్నా ఎక్కడున్నా కవర్డ్ అందరము, ఎక్కడ మనకి బయట నుంచి సూర్యరశ్మి తగలట్లేదు, బ్యాడ్ ఫుడ్ తింటున్నాము. ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి విటమిన్ డెఫిషియన్సీస్, వాటి వల్ల నరాలు డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు మనకి అక్రల్ పార్ట్స్ అంటాము, చిన్న చిన్న నరాలు ఎక్కడైతే ఉంటాయో అవన్నీ నొప్పులు, తీపులు, మంటలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీళ్ళకి విటమిన్స్ అనేది రిప్లేస్ చేయాలి ఫస్ట్ థింగ్. సో అవి చేసుకుంటే చాలా మటుకు పోతాయి. కొన్నిసార్లు వీటితో పాటు వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, షుగర్ ఉండొచ్చు, ఆల్కహాల్ మందు తాగే అలవాటు ఉండొచ్చు. ఇటువంటివి ఉన్నప్పుడు అవి చూసుకోవాలి. స్మోకర్స్లో వాళ్ళ ప్రాబ్లమ్, వీళ్ళల్లో కూడా నొప్పులు వస్తాయి. ఇవన్నీ వెతుక్కొని చూసుకుంటాము. ఇవి కాక వేరే జబ్బులు మామూలుగా అందరికీ వచ్చే బ్యాక్ పెయిన్, నీ పెయిన్లు, స్పాండిలైటిస్, స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి చూసుకొని, జాయింట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అన్నిటినీ కూడా ట్రీట్ చేసుకోవాలి. వీటన్నిటిని అలా చేస్తూ ఉంటాం. మీరు ఇంకొక రకమైన నొప్పి చికెన్ గునియాకి సంబంధించిన నొప్పి. చికెన్ గునియా ఇది వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, ఒక 3 నుంచి 5 రోజుల పాటు వచ్చే ఒక ఫీవర్ అది. కానీ అది వెళ్ళిపోయిన తర్వాత మనకి విపరీతమైన నొప్పులు, సాధారణంగా ఒక వారం రోజులకి అటు ఇటుగా మనకి జబ్బు వెళ్ళిపోయిన తర్వాత నొప్పులు మొదలైపోతాయి. చేతులు వేళ్ళు కదిలించలేక, కాళ్ళు కీళ్ళు పట్టక, ఇంకా అసలు పట్టేసి కింద పడిపోయే పరిస్థితి, బెడ్లో నుంచి లేవలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఇలా కొన్ని నెలల పాటు బాధపడిపోతూ ఉంటారు వీళ్ళకి ఈ ట్రీట్మెంట్ కూడా కొంత కష్టము. వీళ్ళని మనం కంట్రోల్ చేయాలి అనేది కష్టంగా ఉంటుంది. అయితే కొన్ని రకాల మందులు ఉన్నాయి. ఆ మందుల్ని మనం స్పెషల్గా వాడుకుంటే కనుక చికెన్ గునియాకి సంబంధించిన నొప్పిని దాదాపుగా మనం తగ్గించుకోవచ్చు. సో ఇది స్పెషల్గా ముందు మిగతావేమీ లేవు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ మందులు అవి ఇచ్చి కంట్రోల్ చేస్తూ ఉంటాం. సో మీరు ఒక మాట అన్నారు, బ్యాడ్ ఫుడ్ వల్ల కూడా పెయిన్స్ అనేవి వస్తున్నాయి. ఏ రకమైన ఫుడ్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందంటారు? అప్పుడు ఆహారం విషయంలో వస్తే కనుక వీఆర్ వాట్ వి ఈట్. మనం ఏదైతే మనం తింటామో అదే మన శరీరం తయారవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో మంచి ఫుడ్ లోపల వేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మంచి ఫుడ్ అంటే ఏంటి? యూజువల్గా చెప్పాలంటే ఈ జంక్ ఏదైతే ఉంటుందో వాటిని బయటికి తీసేయటం అనేది జనరల్ ఇట్ మేక్స్ ఎ గుడ్ ఫుడ్. అందులో కూడా బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లాగా అన్ని రకాల పోషకాహారాలన్నీ ఫుడ్లో ఉండాలి. అన్ని రకాలు అంటే ఏమేమి ఉంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ రావాలి, ఆ సమపాలల్లో అన్నీ రావాలి. వీటితో పాటు ఫైబర్ రావాలి, సరిపోయిన ఫ్రెష్ ఫుడ్స్ పడాలి. ఫ్రెష్ ఫుడ్స్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, వాటికి సంబంధించిన పళ్ళ రసాలు ఇవన్నీ కూడా మనకి రావాలి. ఇందులో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ గురించి చాలా పెద్ద డిస్కషన్ వస్తుంది. ఏది చేసినా కానీ సరైన మోతాదులో తీసుకుంటే కనుక నాన్ వెజ్ కూడా తప్పేం కాదు.
వెజిటేరియన్ ఒకవేళ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక వెజిటేరియన్లో మనము ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకొని, అంటే ఏమేమి సడన్గా తగ్గిపోవచ్చు, విటమిన్ B12 ఒకటి, కాల్షియం ఒకటి, ప్రోటీన్ ఒకటి, ఇటువంటి కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. ప్రాపర్ వెజిటేరియన్ డైట్లో కూడా కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవచ్చు. ఇవన్నీ కరెక్ట్గా తీసుకున్నప్పుడు వేరే ఇంకేం పెద్ద బాధపడాల్సిన పని లేదు. ఎటువంటి ఫుడ్స్ తోటి నొప్పులు వస్తాయి అనేది ఇంకొక క్వశ్చన్. ఎటువంటి ఫుడ్స్ తింటే మనకి నొప్పి రాకుండా ఉండాలి అని అంటే, మనము మాంసం ఎక్కువ తిన్నప్పుడు, రెడ్ మీట్ అంటూ ఉంటాము, మటన్, ఆ తర్వాత బీఫ్, పోర్క్, ఇవి ఎక్కువైనప్పుడు ఫుడ్లో బాడీలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ పెరుగుతుంది. అప్పుడు జాయింట్ పెయిన్స్ పెరగటం చూస్తూ ఉంటాము. ఇది చాలా కామన్గా రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటాము. అలాగే గౌట్ వచ్చిన పేషెంట్స్, జాయింట్స్ వాపులు వచ్చేస్తాయి, ఇటువంటి వాళ్ళకు కూడా ప్రోటీన్ తగ్గించండి, ఆ రకమైన ప్రోటీన్ బాగా తగ్గించుకోండి అని చెప్తా ఉంటాము. ఇది సో అది ప్రోటీన్ గురించి వస్తే. జనరల్గా రెండవది వచ్చేసేసి ఏమిటి, మనం తినే దాంట్లో డయాబెటిక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే మన వైట్ రైస్ కానీ, షుగర్ కానీ, మైదాకి సంబంధించినవి కానీ, ఇటువంటివి ఎక్కువ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా బాడీలో ఒక ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. వీళ్ళలో జాయింట్స్ పట్టేయటము, ఒళ్ళు స్టిఫ్గా ఉండటము చూస్తూ ఉంటాము. సో దీన్ని కొంత కంట్రోల్లో పెట్టుకోవాలి. వీలైనంత వరకు ఫైబర్ తోటి ఆర్గానిక్ హోల్ మీల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అవి తీసుకోవటము, లిమిటెడ్గా కార్బోహైడ్రేట్ తీసుకోవటం అనేది చాలా మంచిది. మీ దగ్గరకు వచ్చినటువంటి మోస్ట్ టఫెస్ట్ ఛాలెంజింగ్ ఒక పెయిన్ అనేది దాన్ని ఎలా ట్రీట్ చేశారు? ఎంతోమంది పేషెంట్స్ ఉంటారు. ఇంకా అసలు పెయిన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అప్పటికప్పుడు వీల్ చైర్స్లో తీసుకొని వచ్చి, స్ట్రెచ్చర్ల మీద తీసుకొని వచ్చే ఎంతోమంది పేషెంట్లు ఉంటారు. చాలా రెగ్యులర్ ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాగా ఇప్పుడు ఆఫ్రికా నుంచి వచ్చిన పేషెంట్ కూడా ఇప్పుడు ఒక ఆవిడ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తూ ఉందో నొప్పి తెలియదు. అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్, గ్యాస్ట్రోస్కోపీలు, అంటే పైనుంచి అప్పర్ జిఐ ఎండోస్కోపీ, లోవర్ ఎండోస్కోపీలు, స్కాన్లు అన్నీ కూడా చేసేయటం జరిగిపోయింది. అన్నీ జరిగిన తర్వాత కూడా నొప్పికి సోర్స్ ఎక్కడో కనపట్లేదు ఎవరికి, ఏ రకమైన ఇబ్బంది లేదు. కానీ మనిషి మాత్రం సన్నగా అయిపోతూ ఉన్నారు, తినలేకపోతున్నారు, విపరీతమైన నొప్పి, ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళే నొప్పి అంతా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి నొప్పులు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాము, వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చాము, ప్రొసీజర్ చేద్దాం అనుకున్నాము, పేషెంట్ భయపడ్డారు, అమ్మో స్పైన్కి ఇంజెక్షనా అని వద్దని అనుకున్నారు. సో 2 నెలలు 3 నెలలు మళ్ళీ వెయిట్ చేసాము, ఇక మళ్ళీ తగ్గట్లేదు, మందులకు కూడా దాటిపోయింది. అలాంటప్పుడు ఇప్పుడు చేసి ప్రొసీజర్ చేస్తున్నాము. అండ్ నౌ షీ ఈజ్ పెయిన్ ఫ్రీ. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు అడ్మిట్ అయి ఉన్నారనమాట. సో ఇది ఇట్స్ ఎ వెరీ రొటీన్ థింగ్, ఎవ్రీ డే జరుగుతూ ఉంటుంది. ఇలాగే క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈ క్యాన్సర్లో ఉండే పేషెంట్స్కి ఇంకా అసలు ఏం చేసినా తగ్గక మంటలు బగబగా మండుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి మనం ఒక నర్వ్ బ్లాక్, నర్వ్ ఇన్ఫ్యూజనో చేస్తూ ఉన్నాము. అది చేసినప్పుడు ఇన్స్టెంట్గా పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది. నార్మల్ అప్పటిదాకా చనిపోతాము, సూయిసైడ్ కమిట్ చేసుకుంటాము అనేటువంటి పేషెంట్కి నొప్పి రిలీఫ్ ఇవ్వగానే మామూలుగా వాళ్ళ ఫ్యామిలీతోటి మళ్ళీ ఊర్లకు వెళ్దాము, వెళ్ళి తిరిగి వద్దాము అనేంత పరిస్థితి తీసుకెళ్తే ఆ ఆశ పేషెంట్కి ఫుల్ఫిల్ అయినప్పుడు జాబ్కి సాటిస్ఫాక్షన్ వస్తుంది బాగా. కరెక్ట్గా ఇది నా వల్ల కాదు, వద్దండి ఇంకా మీరు తీసుకెళ్ళండి, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయా? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అంటే అంత ఇదిగా చెప్పలేము కానీ బట్ ప్రయత్నం అయితే మ్యాక్సిమం. అంటే మా దగ్గర అవ్వలేదు అని అంటే ఇంక వేరే చోట అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ పేషెంట్కి అది అర్థం కాదు, ఒక్కోసారి చాలా బాధేస్తుంది. అంటే వాళ్ళ బాధను చూసి అది రిలీవ్ చేయలేక, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేక కొన్ని మానవాతీతంగా ఉంటాయి, ఇంకా మన స్టేజ్ దాటి ఉంటాయి. అటువంటివి వచ్చినప్పుడు మనకి ఆ ఇబ్బంది ఉంటుంది. పేషెంట్కి అది చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ పేషెంట్ కూడా ఇదవుతూ ఉంటారు, అరే నొప్పి ఆఫ్టర్ ఆల్ నొప్పి తగ్గించలేరా అని అడుగుతారు. కాస్త నొప్పి తగ్గించవచ్చు కదా, ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఆఫ్టర్ ఆల్ నొప్పి కాదు, ఆ నొప్పిలో చాలా ఉంటుంది, అది తగ్గించాలంటే చాలా కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా బాధేస్తుంది, అరే ఎందుకు చేయలేకపోతున్నాము అంటే మనము వీవ్ నాట్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. అన్నీ మనం జయించలేదు, ఏ విషయంలోనూ అన్నీ జయించలేదు. అలాగే నొప్పిని కూడా మొత్తం జయించలేదు. మనిషిని పూర్తిగా బ్రతికించలేము, అలాగే నొప్పిని పూర్తిగా జయించలేదు. కానీ ఫైట్ అయితే ఆ యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంటుంది. చాలా మందికి బెనిఫిట్ చేయగలుగుతాం, నిరంతరంగా ఉంటుంది అది, ఆ ఫైట్ వెళ్తూనే ఉంటుంది. సో ఇంతమంది పెయిన్ ఫిజిషియన్స్ ఉన్నప్పుడు, ఇన్ని పెయిన్ క్లినిక్లు ఉన్నప్పుడు, వై ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అంటే మీరు పేషెంట్స్కి ఏం చెప్తారు? ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ అనేది ఒక ప్యాషన్ తోటి నొప్పిని తగ్గించడం కోసము మీకు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పెయిన్ రిలీఫ్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేము వెళ్ళి నేర్చుకొని
ఆ టెక్నాలజీలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడికి తీసుకురావటం కాదు, ఇక్కడ కొత్త రీసెర్చ్లు చేసి కొత్త ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మనం పేషెంట్ల ముందుకు తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఇండియాలో కాదు బయట కంట్రీలోకి మీకు వెళ్ళినా కానీ ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఒక రూఫ్ కింద మీకు దొరకవు. అన్ని రకాలు చేసి ఇప్పుడు మన పేషెంట్ల ముందు ఇచ్చాము కాబట్టి సో అది వచ్చి ఉపయోగించుకోమని చెప్పగలుగుతాను నేను పేషెంట్కి. అండ్ దాట్ ఈస్ వేర్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఎల్స్. సో పెయిన్ మాయం, సర్జరీ దూరం అనుకున్నప్పుడు ఎంతమంది సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఆపరేషన్ థియేటర్ దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సర్జరీ అవసరం లేదు, జస్ట్ నేను చేసేటువంటి ఈ టెక్నిక్స్తో పెయిన్ మేనేజ్మెంట్తో పెయిన్ తగ్గిపోతుంది అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా ఇప్పుడు ఇక్కడ క్లినిక్కి వచ్చే 1000 మంది పేషెంట్స్లో 70% పైన సర్జరీ ఆల్రెడీ సజెస్ట్ చేసిన తర్వాత ఆ సర్జరీకి వెళ్ళలేము, లేదా నాకు ఇష్టం లేదు సర్జరీ లేకుండా ఏదన్నా చెయ్యండి అని చెప్పి వచ్చేవాళ్ళే ఉంటారు. ఆల్టర్నేట్స్ ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా కనుక్కోవటానికి సెకండ్ ఒపీనియన్ కోసం వస్తారు. చాలామంది అసలు సర్జరీ కరెక్టేనా, లేదా సర్జరీ తప్ప వేరే ఇంకేదన్నా అవకాశం ఉందా, నాకు సర్జరీ వద్దండి, లేదా మా అమ్మకి సర్జరీ చేయడానికి వీలు పడదండి, ఇంకేదన్నా అవకాశం ఉందా నొప్పి తగ్గించడానికి అని అడగటానికి వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు దాదాపుగా 70% పేషెంట్స్లో ఆ రకమైన యాటిట్యూడ్తో ఉండేవాళ్ళే వస్తారు. 70% సర్జరీ అవసరం లేదనిపిస్తుంది అసలు. అందులో దాదాపుగా 90 to 95%కి సర్జరీ అవసరం ఉండదు. చాలా పెద్ద నెంబర్, అది చాలా పెద్ద నెంబర్ ఉంటుంది. అంతమందికి మీరు సర్జరీ లేకుండా చేయగలుగుతున్నాము అని అంటే అది గొప్పతనం మాదని కాదు, టెక్నాలజీ అడ్వాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనకి, అవి తీసుకొచ్చి చెయ్యాలి, అవి చేయగలగటం అనేది సాధ్యం అవుతా ఉంది ఇప్పుడు. సో చాలామందికి అది ఇబ్బందికరంగానూ ఉంటుంది, ఆశ్చర్యంగానూ ఉంటుంది, అండ్ పేషెంట్కి చాలా హెల్ప్ కూడా ఉంటుంది. దాన్ని 90 to 95% అంటే వాళ్ళందరికీ సర్జరీ అనేది అవసరం లేదు అసలు. కేవలం మేనేజ్మెంట్, పెయిన్ ఎలా తగ్గించుకోగలుగుతున్నారు అనేది తెలిస్తే చాలు. కరెక్ట్. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతూ ఉంటుందనంటే శరీరంలో ఒక జబ్బు అనేది చేసినప్పుడు శరీరంలో మనకి రికవర్ అయ్యే కెపాసిటీ మన బాడీలో ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోవాలి. రీజనరేటివ్ కెపాసిటీ, హీలింగ్ కెపాసిటీ, ఇవన్నీ మన శరీరంలో ఉంటాయి మనకి, వీటిని మనం ఉపయోగించుకోవాలి. అన్నీ తీసేయటం కాకుండా ఉన్నది ఎంతవరకు కాపాడుకోగలము. ఏది కూడా మన సొంత అవయవానికి మించి బయట పెట్టే ఎంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ అయినా దానికి సమానం కాదు. సో ఉన్నదాన్ని కాపాడుకోవాలి అనేది ప్రధాన ఉద్దేశం. అది చేసినప్పుడు దానికి కావాల్సిన సదుపాయాలు మనం కల్పించినప్పుడు శరీరానికి ఆటోమేటిక్గా బాడీ రికవర్ అవుతూ ఉంటుంది. చాలామందికి అవసరం పడదు. ఇది దాటి వచ్చేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. సో మన దగ్గర ఉన్నటువంటి సర్టిఫైడ్ మోస్ట్ ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి పెయిన్ ఫిజిషియన్స్ ఎంతమంది ఉన్నారు? డిమాండ్ ఎలా ఉంది అసలు? సొసైటీలో పెయిన్కి ఈ మధ్య చాలానే డిమాండ్ ఉంది. ఎందుకంటే నో పేషెంట్ వాంట్స్ సర్జరీ, ఎవ్వరు కూడా సర్జరీ కావాలని కోరుకోరు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ట్రీట్మెంట్ అవైలబుల్గా లేదు అనేది. సో అటువంటప్పుడు ఎవరు దొరికితే వాళ్ళు సర్జరీ లేకుండా నేను ఏదో చేస్తాను అన్నప్పుడు అది ఎవరైనా కావచ్చు, మన ఇంటికి దగ్గరలో ఉన్న ఎవరైనా కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటము చేయటము జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనకి కావాల్సిన ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి వీళ్ళు ట్రీట్మెంట్ చేయగలరు, వాళ్ళకి దానికి కావాల్సిన ట్రైనింగ్, సర్టిఫికేషన్, క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, ఎక్స్పర్టీజ్ ఉన్నదా లేదా చెక్ చేసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని సలహా. అది. సో పెయిన్ అనేది ఇలా జస్ట్ లైక్ దట్ అయితే తగ్గిపోదు, దానికి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పర్టీజ్ ఉండాలి. కరెక్ట్. సర్టిఫికేషన్, ఒక నమ్మకం అనేది కూడా కలగాలి. ఒక నమ్మకం. సర్టిఫికేట్ వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు నా దగ్గరికి వస్తున్నారు అని అంటే నేను పలానా కోర్స్ చేశాను, ఈ కోర్సు ఇంతకాలం జరిగింది, దానికి పరీక్ష రాశాను, ఇన్ని మార్కులు వచ్చాయి, నేను క్వాలిఫై అయ్యాను, ఇంత సర్టిఫికేట్ వచ్చింది, దాని తర్వాత నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇది ట్రీట్మెంట్ చేయటంలో అనేది ఒకటి ఉండాలి ఎప్పుడు కూడా. అది మనకి ట్రాక్ రికార్డ్ అనేది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా. అది పేషెంట్ ఎవరైనా హస్తవాసి అంటారు, లేదా డాక్టర్ ఎక్స్పీరియన్స్ అని అంటారు. ఇవన్నీ కూడా ఒక అవసరము. తర్వాత ఆ ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ కూడా కాన్ఫిడెన్స్ రావాలి కదా, ఇది మనం చేయగలము అనేది. సో ఆ ట్రాక్ రికార్డ్ అనేది పేషెంట్స్ ఎలా చూసుకోవాలి? ఎందుకంటే ఆ టైంలో అన్నిటినీ ఇంకా ఇది భరించలేము, ఇది కాదు మన వల్ల, ఇన్ని ట్రై చేసాము అనుకున్న తర్వాత ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటారు వాళ్ళు?
ఇది చాలా కష్టమైన క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తే ఇప్పుడు మనకి డాక్టర్కి ఉన్న ట్రైనింగ్ కానీ సర్టిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకి తర్వాత ఎంతవరకు ఇవన్నీ చేయగలుగుతున్నారు, మంచి పేరు, ఇవన్నీ కూడా ప్రజల్లో నుంచి కొంతవరకు వస్తుంది. మన పేషెంట్లు వేరే పేషెంట్లను తీసుకొని వస్తారు. ఈ రకంగా మనం బిల్డప్ చేసుకుంటూ ఉంటాము. అలా అని వీళ్ళు ఒక్కళ్ళే డాక్టర్లు అని చెప్పట్లేదు. ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీస్ అవి వచ్చినప్పుడు యంగ్ డాక్టర్స్ వస్తూ ఉంటారు. పాత నీరు పోతూ ఉంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది. సో అది కూడా ఇంపార్టెంట్. రెండిట్లో కూడా పేషెంట్లు చాలా జాగ్రత్తగా మనం దేనికోసం వెళ్తున్నాము, మనం ఎంతవరకు దీని నుంచి వస్తాం అనేది పేషెంట్ కూడా కొంత రీసెర్చ్, మనకి ఇండియాలో చాలా బాగా చేస్తారు. అది బయట కంట్రీల్లో సాధారణంగా వేరే డాక్టర్స్ చెప్తారు, సో అండ్ సో డాక్టర్ దగ్గర ఈ ట్రీట్మెంట్ ఉంది, మీరు వెళ్ళండి చేయించుకోండి అని. ఇండియాలో మనకి యూజువల్గా పేషెంట్స్ చూస్తారు. ఇవాళ రేపట్లో సోషల్ మీడియా నుంచి కానీ లేకపోతే న్యూస్ పేపర్స్, గూగుల్ నుంచి చాలా ఇది అంటే నేను చేసే ట్రీట్మెంట్ని నేను మీ ముందు పెట్టగలుగుతాను. అది పేషెంట్ కూడా కొంత రీసెర్చ్, వాళ్ళ హెల్త్ పట్ల వాళ్ళు అవగాహన పెంచుకొని దానికి రీసెర్చ్ చేసి కనుక్కొని వచ్చి మాట్లాడచ్చు. ఆల్వేస్ మనకి ఇక్కడ ఓపీ ఛార్జెస్ చాలా తక్కువే ఉంటాయి అందరికీ కూడా. సో వచ్చి మాట్లాడి ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకొని లేదా సెకండ్ ఒపీనియన్కైనా కానీ రావచ్చు, తెలుసుకొని అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అది ఇబ్బంది ఏం లేదు ఎప్పుడైనా ఎవరికైనా. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.